కొలంబస్ 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 కొలంబస్. ఎక్స్క్యూజ్ మీ మేడం, సిగరెట్ ఉందా? Stupid. మీ దగ్గర ఉందా? పోరా. ఎక్స్క్యూజ్ మీ, సిగరెట్ ఉందా? ఉందా లేదా? అరే చెప్పవే బాబు, ఉందా లేదా? చెప్పమంటే అదే నీతోటి. అబ్బా మాట్లాడవే బాబు, సిగరెట్ ఉందా లేదా? అరే నిన్నేనా అడిగేది, సిగరెట్ ఉందా లేదా? జేబులు ఎంత ఉన్నాయి? ఆహా రూపాయి. సిగరెట్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు కానీ నీకు చెక్స్ షర్టు జీన్స్ ప్యాంటు ఏం చేస్తావు రూపాయి తోటి? అవును బాబు, ఇక్కడి నుంచి ఎలా వెళ్తావు? బై రోడ్ నడిచి వెళ్తావా? బస్సులో వెళ్తావు అమ్మా, టికెట్ లేదు, వితౌట్ టికెట్ వెళ్ళిపోతావా? చెప్పవే బాబు, మాట్లాడమంటే. అరే రూపాయి జేబులో పెట్టుకొని అమ్మాయిలకి బీట్ కొట్టడానికి వచ్చావా బాబు? బాబు నువ్వు ఒక్కడే వచ్చావా, ఇంకేదైనా బ్యాచ్ దిగిందా? అంత సీరియస్ గా తిరుగుతావంటే ఏంటి? పళ్ళు కొరుకుతావా? కొడతావా? కొట్టు కొట్టవా, కొట్టు 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 కొట్టవా ఏంటి? చూడమ్మా, ఇందాక నుంచి అడుగుతాను, ఒక్క మాట సమాధానం చెప్పడం. ఏం పౌరుషం లేదా? వినపడదా? చెవుడా లేకపోతే మూగోడువా? నాకు మాట్లాడరా, నాకు మాట్లాడరా. ఏ భాషలో మాట్లాడమంటావు? తెలంగాణ, రాయలసీమ, నెల్లూరా? సార్ తప్పుగా అనుకోకండి సార్, మేమంతా జెమినిటీ వాళ్ళం సార్. ఏం లేదు, టేక్ ఇట్ ఈజీ ప్రోగ్రామ్ కొత్తగా ప్రోగ్రామ్ మొదలుపెట్టారు సార్. అది చూడండి సార్, వాళ్ళంతా మా యూనిట్ వాళ్ళే సార్. అవును సార్, పబ్లిక్ లో ఓర్పు సహనం ఎంతవరకు ఉన్నాయో చూడటానికే ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టాం సార్. అంతే సార్. ఐఎమ్ వెరీ సారీ వన్స్ అగైన్ సార్. ముందే చెప్పుంటే ఈ గొడవ అయ్యేది కాదు కదా. నాకు బాగా మాట్లాడచ్చు, బాగా మాట్లాడతాను, బాగా మాట్లాడతాను. రండి సార్ రండి, షేవింగ్ కటింగ్ రెండు చెయ్యి, గుండు మొదలు చేయకు. ఓకే ఓకే. మంచి బేరం. ఏంటి అది? ఎలక తెచ్చిన వాసన వస్తుంది. గట్టిగా పీల్చానుకో ప్లేగు చేస్తాను. కొత్తది సారీ సార్. అసలు మన రేంజ్ మీ షాప్ కూడా గ్రేట్. ఇది చూడండి సార్, మురికి 0, శుభ్రం 100%. అబ్బా ఇదేంటయ్యా, ట్రైనర్లు ఉతికి తీసుకొచ్చినట్టుంది. ముక్కు పగిలిపోతుంది. కొత్తది సార్. ఓకే సార్, ఓకే సార్, సారీ సార్, సారీ. ఫ్రెష్ టవల్ నిన్నే తెచ్చాను సార్. ఏంటది? ఏంటది? మంచి వాసన వాసన గురించి నా దగ్గర చెప్పుకో. ఒక్కసారి వాసన చూసానంటే కళ్ళు మూసుకుని చెప్పేస్తాను. ఈ కంపెనీ పెయింట్ ఎవరికో కప్పిని తెచ్చి నాకేస్తావా? నిజంగానే ఇది ఫ్రెష్ టవల్ సార్, కొత్త. ఇంకోటి తీసుకురా. ది గ్రేట్ పెయింటర్. వెరీ గుడ్. క్లాత్ అంటే ఇలా ఉండాలి. ఈ పని ఏదో ముందే చేయొచ్చు కదా. అనవసరంగా తిట్టాను, ఏమనుకోకే. వెళ్తున్నప్పుడు టిప్స్ ఇస్తానే. దీన్ని కూడా ఒకసారి వాసన చూడండి. వాసన గురించి నాకే చెప్తున్నా. ఓకే. టైం పీసు అడిగి చూడు. నే పువ్వులు గుట్టి సూతో నిప్పేసుకుంటేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, టైం ప్లీజ్. 9:20. అదేదో కాస్త నవ్వుతూ చెప్పచ్చుగా. మరీ ఆవును తగిన వాళ్ళగా చెప్పకపోతే నీ సొమ్మేం పోయింది? అంతా కలికాలం నాయన. ఈ రోజుల్లో ఇలా పొగరెక్కిన అమ్మాయిలు ఉన్నారు, అలాంటి దురదృష్టవంతులు ఉన్నారు. పాపం భగవంతుడు వాళ్ళకి అన్ని ఇచ్చి మాటలు రాకుండా చేశాడు. నాని, మీ ఫ్లాట్ లో ఇంజన్ ఆయిల్ ఆంజనేయులని ఎవరైనా ఉన్నారా? ఈ ఫ్లాట్ లో ఉన్న మగాళ్ళందరి గురించి మాకన్నా మీ ఆవిడకే బాగా తెలుసు. నువ్వురా, ఆ పేరు గలవాడెవడు మా ఫ్లాట్ లో లేడు. సార్ సార్, నేను అబద్ధం చెప్పలేదు సార్. మా ఆంజనేయులు నాకు ఉద్యోగం ఇప్పిస్తానంటే వచ్చాను. సిటీ అసలే నాకు కొత్త సార్. వాట్స్ గోయింగ్ ఆన్? ఒరే ఇంజనీర్ ఆంజనేయులు, ఇక్కడ గొడవ జరుగుతుంటే నువ్వు అక్కడే చేస్తున్నారా? నీ పేరు ఇక్కడ ఎవరికి తెలీదా? ఏంటండి నీ పేరు ఆంజనేయుల? ఉద్దాంజనేయులు కాదు, ఇంజినాల్ ఆంజనేయులు. ఇంజనాయిల్ ఆంజనేయుల. పదరా పద. సార్ వాడు మావాడే, పైకి పంపించండి. రేయ్ రా.
హలో కమ్ ఆన్ ఇన్ కమ్ ఆన్ హే లోపలికి రా లిఫ్ట్ లో రావచ్చుగా. వద్దామని అనుకున్నాను. లోపల ఒక అమ్మాయి ఉందిరా, ఒక్కతే ఉంది. వచ్చేమంది. వచ్చామంటే అదేంట్రా, వయసులో ఉన్న అమ్మాయి లోపల ఒక్కతే ఉంటే మనం దూరేయచ్చా? ఒరే ఇది మన అంకంపాలెం కాదురా, సిటీ. ముందు ఇక్కడ ఎలా ఉండాలో నేర్చుకో. ఆ అమ్మాయిని టైం అడిగేటప్పుడు ఇంగ్లీష్ లో స్టైల్ గా ఎక్స్క్యూజ్ మీ టైం ప్లీజ్ అని అడగాలి. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ టైం ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ. నేను నీకు ఫోన్ చేశానే. అరే నేను ఇంట్లోనే ఉన్నాను. 32. థ్యాంక్ యూ. అరే ఇదేంటి టైం ఎంత అంటే 32 అని చెప్పావు. వాడేమో దానికి థ్యాంక్స్ చెప్పి తలుపుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ రాస్కల్స్ నిజంగా మనని టైం అడగడానికి రాలేదే. ఆ వంకతో మనతో మాట్లాడొచ్చని. వాణ్ణి చూడు, వాడు వాడి స్టైలు. అందుకే చెప్తున్నానే. ఎక్స్క్యూజ్ మీ టైం ప్లీజ్. ఓ సచ్చినాడా, నేను ఇందాకగానే చూస్తున్నాను. నా పిల్లలు వచ్చి 10 నిమిషాలన్నా అవలేదు కదా. అలాడెవడో వచ్చాడు టైం పీస్ అన్నాడు. నువ్వు వచ్చావు టైం పీస్ అంటున్నావు. చేతి వాసేట్టుకుని అక్కడ గచ్చినారు కదా. మీకు అమ్మాయిలు కావాల్సి వచ్చారా? మీలాంటి వాళ్ళ కోసం వాళ్ళు అక్కడ పెద్ద గడియారు పెట్టారు. ఈ పాలన వచ్చావంతే. చెప్తాను నీ టైం పీస్. ఈ పాలన పట్టారా? ఏం మాట్లాడుతున్నాను? నీ జాబ్ గురించే కదా. నువ్వు ఇవాళ జాబ్ లో జాయిన్ అవుతావా? సార్ 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 చాలా థ్యాంక్స్ సార్. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను సార్. ఇట్స్ ఆల్ రైట్. నీ దగ్గర టాలెంట్ ఉంది, అందుకే ఇచ్చాను. దానికే థ్యాంక్స్ చెప్పాలా? కాదు సార్, ఇంత మంచి కంపెనీలో ఇంత పెద్ద ఉద్యోగం ఇచ్చారు. వచ్చి రాగానే ఇంత పైకి వెళ్తానని అనుకోలేదు సార్. దీన్నే ఉందయ్యా, నేను ఇంకా చాలా పైన కూర్చోబెడతా. ఏంటి బెదరా, ఆడు చెప్పింది నీకే అర్థం కాలేదా? ఆడు మోగాడు, మాట్లాడలేటే వినపడదు. 2 ఛానల్ అవుట్. ఆడు అడుగుతుంది ఏంటి బాధపడుతున్నావు, మీ ఊరికని గుర్తుకొచ్చిందా అంటున్నాడు. అబ్బా ఎరా అంతే కదా. లేదు, నాకు మా ఊళ్ళో నాని వాళ్ళు ఎవరు లేరు. అందుకని నేను ఒక గొప్ప పెయింటర్ని కావాలని ఈ సిటీకి వచ్చాను. కానీ ఇలా రోడ్డు పక్క బోర్డులు రాయాల్సి వస్తుంది ఎప్పుడు అనుకోలేదు. నేను కూడా చాలా గొప్ప క్రికెట్ ప్లేయర్ అయిపోదాం అనుకున్నాను. సచిన్ టెండూల్కర్ లా, అజరుద్దీన్ లా అయిపోదాం అనుకున్నాను. కానీ చివరికి బ్రష్ వచ్చి అయిపోయాను. అయినా సరే ఇలా వైట్ అండ్ వైట్ మెయింటైన్ చేస్తున్నాను. ఇదిగా ఈ హోర్డింగే నా క్రికెట్ గ్రౌండ్. ఈ రంగు డబ్బా క్రికెట్ బాలు, ఈ బ్రష్ క్రికెట్ బ్యాట్. వాడికి మాటలు రావు కాబట్టి ఎంపారు. ఆడి విషయంలో బాధపడక బదులు ఆడి మోగడేనా, అమ్మాయి విషయంలో మంచి సౌండ్, పెద్ద కిలాడి. ఏంటి బెదరు నమ్మలేకపోతున్నా? మరేదో సిటీ అంటే సిటీ అమ్మాయిలకి మనిషి ముఖ్యం కాదు, ట్యాక్లింగ్ కప్లింగ్ ముఖ్యం. హలో బెదరు, ఏంటి ట్యాక్లింగ్ అనగానే ఇమ్మని ఎపిసోడ్? అందులో ఉన్న అమ్మాయిలు మన బెటర్ కానీ ముందు పని చూడవా అవసరం వచ్చేస్తారు బ్యాగులు వేసుకుని సిటీ.